హాయ్ ఫ్రెండ్స్, బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి ఈరోజు ఒక ముఖ్యమైన వార్త, లేటెస్ట్ అప్డేట్ అండ్ ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఎవరైతే ఈ టీఎస్పీఎస్సీ చైర్మన్, టీఎస్పీఎస్సీ సభ్యులు రాజీనామా చేసి ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఆ రాజీనామాలు దాదాపుగా నెల రోజులు పెండింగ్లో ఉండి గవర్నర్ వద్ద ఈ రోజైతే గవర్నర్ గారు ఆమోదించడం జరిగింది. ఈ ఆమోదానికి కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వము ప్రత్యేకమైనటువంటి చర్యలు అంటే దృష్టి కేంద్రీకరించి నిరుద్యోగుల యొక్క అవసరాలు, బాధలను గుర్తించి ఇమీడియట్గా ఈ యాక్షన్ జరగడానికి అయితే కారణమైంది. కాబట్టి ఈ సందర్భంగా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మంత్రులకు అందరికీ థ్యాంక్స్ చెప్తూ, అదేవిధంగా అభ్యర్థులో ఉన్నటువంటి అనేక సందేహాలు, అంటే నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయి, ఆల్రెడీ జరిగిన పరీక్షలకు రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, గ్రూప్ 4 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, అదేవిధంగా ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉండొచ్చు, అసలు జాబ్ క్యాలెండర్ ప్రకారం ఇస్తారా లేదంటే ఇంకేం చేస్తారు, ఒకవేళ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఇస్తే ఎగ్జామ్స్ ఎప్పుడు ఉండొచ్చు, అదేవిధంగా వేకెన్సీస్ మరి 2 లక్షలు భర్తీ చేస్తామంటున్నారు కదా, ఆ 2 లక్షల వేకెన్సీస్ మరి భర్తీ చేస్తారా, చేస్తే మరి రాబోయే నోటిఫికేషన్లో ఎన్ని వేకెన్సీస్ ఉండే అవకాశం ఉన్నాయి. ముఖ్యంగా టీఎస్పీఎస్సీకి సంబంధించి గ్రూప్స్ ఎక్కువ మంది అభ్యర్థులు అప్లై చేస్తారు కాబట్టి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పరిస్థితి ఏంటి, గ్రూప్ 4 కొత్త నోటిఫికేషన్ ఇంకోటి రాబోతుందా, అదేవిధంగా మన బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్లో ఇప్పటికే స్టార్ట్ చేసిన కోర్సులలో కొన్ని కోర్సెస్లో ఉన్నటువంటి పెండింగ్ క్లాసెస్ ఎప్పుడు పూర్తవుతాయి, ముఖ్యంగా ఈ ఎకానమీ కోర్సు, అదేవిధంగా సోషియాలజీ, ఇండియన్ సొసైటీకి సంబంధించిన క్లాసెస్ మిగతావి ఎప్పుడు కంప్లీట్ అవుతాయి, అదేవిధంగా గ్రూప్ 2, గ్రూప్ 3 ఫుల్ కోర్స్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, అదేవిధంగా ఎగ్జామ్కి మీకు ఎంత టైం ఉండేలాగా ఫినిష్ అవుతాయి. దాంతోపాటు ప్రస్తుతం స్టార్ట్ చేసినటువంటి నాతో నడవండి, నాలా గెలవండి ప్రోగ్రామ్ ఉంది కదా, సో దానికి సంబంధించి కొన్ని డౌట్స్, ఇలా అన్ని రకాల అంశాలను కలుపుకొని ఈ వీడియో ఉంటుంది. కాబట్టి వీడియోని పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. పూర్తిగా చూస్తేనే మీకున్నటువంటి ప్రతి సందేహానికి క్లారిఫికేషన్ దొరుకుతుంది. మధ్యలో చూసినా, స్కిప్ చేసినా మీరు కొన్ని మిస్ అవుతారు. కాబట్టి పూర్తిగా చూసి, అవసరం అనుకుంటే కొంత వీడియో స్పీడ్ పెట్టుకునైనా చూడండి, కానీ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. చూసిన తర్వాత నచ్చితే, ఉపయోగకరంగా అనిపిస్తే మీ మిత్రులకు షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, వీడియోని తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు. ఓకే, ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లో వెళ్ళిపోదాము. ఒక్కొక్కటిగా మనం డిస్కస్ చేసుకుంటూ పోతాం కాబట్టి వీడియో లెంత్ కూడా కాస్త పెద్దగానే ఉంటుంది. సో నాకున్న ఓపిక మీరు కూడా తెచ్చుకొని మొత్తం చూసే ప్రయత్నం చేయండి. ఓకే, సో ఫ్రెండ్స్, టీఎస్పీఎస్సీ లేటెస్ట్ అప్డేట్స్, నోటిఫికేషన్స్, ఎగ్జామ్స్, రిజల్ట్స్ అని చెప్పేసి హెడ్లైన్ పెట్టడం జరిగింది. సో ఇందులో మనకు టీఎస్పీఎస్సీ అనేది గత సంవత్సరం మొత్తం కూడా వివాదాస్పదంగా ఉండింది, అందరికి తెలిసిందే. పేపర్ లీకేజీలు, పేపర్ కాపీయింగ్లు ఎన్నో జరిగినాయి. సో ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్సీ పైన వచ్చిన తీవ్ర విమర్శల నేపథ్యంలో ప్రభుత్వమే మారిపోయి కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది. తర్వాత టీఎస్పీఎస్సీ చైర్మన్, కొంతమంది సభ్యులు రాజీనామా చేశారు, కొంతమంది మా తప్పు లేదు, మేము రాజీనామా చేయమని చెప్పేసి కూడా కొనసాగుతున్నారు. ఈ సందర్భంలో ఈ టీఎస్పీఎస్సీ చైర్మన్, అదేవిధంగా సభ్యుల యొక్క రాజీనామాకు గవర్నర్ ఆమోదం తెలపడం జరిగింది. గత నెల డిసెంబర్ 11న వీళ్ళు 11 మరియు 12న రాజీనామాలు సమర్పిస్తే దాదాపుగా నెల రోజుల తర్వాత వీటికైతే ఆమోదం రావడము. సో మొత్తానికైతే కొంత ఆలస్యం అనిపించినా సో వేగంగానే జరిగినట్లు నాకు అనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో మరి నెక్స్ట్ ఉన్న ప్రాసెస్ ఏంటి అంటే కొత్త బోర్డు ఏర్పాటు అంటే కొత్త టీఎస్పీఎస్సీ బోర్డుని ఏర్పాటు చేయాలి. దట్ మీన్స్ టీఎస్పీఎస్సీ చైర్మన్, సో మంచి అనుభవము, మంచి నిజాయితీ, అదేవిధంగా నాలెడ్జ్, అన్ని రకాల అర్హతలు ఉన్నటువంటి ఒక నికార్సైన వ్యక్తిని టీఎస్పీఎస్సీ చైర్మన్గా నియమించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఇక్కడ ఎలాంటి పక్షపాతాలకు, ఎలాంటి రాజకీయాలకు చోటు ఇవ్వకుండా వీళ్ళని రిక్రూట్మెంట్ చేస్తారనే ఆశ కూడా ఉంది. ఇదే సందర్భంలో టీఎస్పీఎస్సీలో 10 మంది సభ్యులు ఉండాలి గరిష్టంగా. సో ఇప్పటికి 2 ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. సో ఇంకొక 8 మందిని కూడా అపాయింట్మెంట్ చేసే అవకాశం ఉంది, చేయాలి కూడా. ఎందుకంటే మనకు స్టాఫ్ అంటే టీఎస్పీఎస్సీ చైర్మన్ కానీ, సభ్యులు కానీ, టీఎస్పీఎస్సీలో సిబ్బంది అంటే ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు కదా, రకరకాల క్యాడర్స్లో, అంటే సెక్షన్ ఆఫీసర్లు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు, జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్స్లు, ఆఫీస్ సబార్డినేట్స్, ఇలా చాలా రకాల స్టాఫ్ ఉంటారు. సో అంతా కూడా మనకు సఫిషియెంట్గా ఉండాలి. అయితే ఆ స్టాఫ్ రావాలంటే మాత్రము డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా, నోటిఫికేషన్స్ ద్వారా రిక్రూట్మెంట్ చేసుకోవాలి. కాబట్టి కొంత సమయం పడుతుంది, స్టాఫ్ కూడా తక్కువన్నారు. కానీ ఈ టీఎస్పీఎస్సీ చైర్మన్, బోర్డు సభ్యులు ఉంటారు కదా, వీళ్ళని మాత్రము డైరెక్ట్గా నామినేటెడ్ పదవులు కాబట్టి డైరెక్ట్గా వీళ్ళని ప్రభుత్వము నియమిస్తుంది. ప్రభుత్వం సూచించిన వ్యక్తులను గవర్నరు అపాయింట్మెంట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో దీనికి ప్రత్యేకమైనటువంటి ప్రాసెస్ అంటే చాలా లెంతీ ప్రాసెస్ ఏం లేదు. సో ప్రభుత్వము అనుకున్న వ్యక్తులను, వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్, వాళ్ళ యొక్క క్యారెక్టర్ అవన్నీ చూసి డైరెక్ట్గా అంటే గవర్నర్కి సూచించవచ్చు. గవర్నరు వాళ్ళని రిక్రూట్మెంట్ చేస్తున్నట్లుగా ఒక అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే వీళ్ళకి ఇవ్వచ్చు. సో ఈ ప్రాసెస్ ఉంది. అయితే మరి ఎన్ని రోజులు పట్టవచ్చు దీనికి టైం అని అంటే 15 to 45 days.
15 రోజులు మినిమము, గరిష్టంగా 45 రోజులు. సో ఈ రోజే రాజీనామాలు వచ్చినాయి కదా, రేపు పొద్దున్నే టీఎస్పీఎస్సీ చైర్మన్ రేపు పొద్దున్నే సభ్యులను అనౌన్స్మెంట్ చేసే అవకాశం అయితే ఉండదు. సో ఎంత ఇవి నామినేటెడ్ పోస్టులు అయినా, ఎంత ప్రభుత్వం చేతిలో ఉన్నా కూడా, సో ఇప్పటికే టీఎస్పీఎస్సీ చాలా విమర్శల పాలైంది కాబట్టి కొంత మంచి వ్యక్తులను, సరైన వ్యక్తులను, దానికి సెట్ అయ్యే వ్యక్తులను పెట్టాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మినిమం 15 డేస్, చాలా ఫాస్ట్గా చేస్తే 15 డేస్, కొంత మామూలుగా చేస్తే అంటే కొంత టైం తీసుకొని చేస్తే 45 డేస్ పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో నిరుద్యోగుల యొక్క నిరాశని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కూడా వేగంగా అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తుంది. సో 15 to 20 డేస్ లేదంటే ఒక నెల లోపలనే మనకు రిక్రూట్మెంట్ అయ్యే అవకాశం ఉంది. అంటే వీళ్ళది, మన రిక్రూట్మెంట్ కాదు, టీఎస్పీఎస్సీ బోర్డు యొక్క చైర్మన్ మరియు సభ్యుల యొక్క నియామకం అయ్యే అవకాశం ఉంది. ఓకే, సో ఈ నెల చివరి వరకు, ఈ 20 డేస్ ఉంది కదా, ఈ నెల చివరి వరకు ఖచ్చితంగా అవుతుంది అని నాకు అనిపిస్తుంది. నెక్స్ట్, పెండింగ్లో ఉన్న ఫలితాలు. మరి అందరూ ఎదురు చూస్తున్నది పెండింగ్లో ఉన్నటువంటి ఫలితాలు. గత ప్రభుత్వంలో ముఖ్యంగా గత టీఎస్పీఎస్సీ బోర్డు కింద నియామకమైనటువంటి జరిగినటువంటి పరీక్షలు ఉన్నాయి కదా, అనేక ఎగ్జామ్స్ ఉన్నాయి, పదుల సంఖ్యలో పరీక్షలు. ఫైనల్ స్టేజ్ అంటే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలి, అంతే, ఇంకేం లేదు. తుది ఫలితాలు ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అనేది ఒకటి ఇచ్చేసి, ఇదిగో మీరంతా సెలెక్ట్ అయ్యారు, 10 ఉద్యోగాలు ఉంటే 10 మంది వీళ్ళు, 50 ఉద్యోగాలు ఉంటే 50 మంది వీళ్ళు, 1000 ఉద్యోగాలు ఉంటే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ వీళ్ళు అని చెప్పేసి 1:1 ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ ఒకటి ఇచ్చి, వాళ్ళకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ మళ్ళీ ఉంటుంది. అవన్నీ చేసేసి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేసి ఉద్యోగాల నియామకం చేయాలి. అక్కడ ఆగిపోయింది ఫైనల్ స్టేజ్. అలాంటివి కొన్ని ఉన్నాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏడబ్ల్యూ ఇలాంటివి. సో వీటికి సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్ మరి వెంటనే జరుగుతుందా అంటే కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఎంత అనంటే 2 నెలలు. సో వితిన్ 2 మంత్స్లో జరిగే అవకాశం ఉంది. 2 లేదా 3 మంత్స్లో జరగవచ్చు. ఇంకా 1 మంత్లో జరిగితే అది ఇంకా మంచి నిర్ణయం, మంచి ఏమంటారు వార్త అవుతుంది. సో ఫ్రెండ్స్, ఎందుకు ఈ 2 మంత్స్ పట్టే అవకాశం ఉందంటే ముఖ్యంగా కొన్ని కోర్టు కేసులు, అదేవిధంగా ఈ ఉమెన్ హారిజాంటల్ రిజర్వేషన్ అనేది ప్రధానమైనటువంటి ఇష్యూగా ఉంది. సో ప్రభుత్వము ఇప్పటివరకు అనేక అంశాలపైన కేంద్రీకరించింది దృష్టి. అయితే ఈ ఉమెన్ హారిజాంటల్ రిజర్వేషన్ పైన దృష్టి కేంద్రీకరించిందా లేదా అనేది ఒక డౌట్గా ఉంది. బహుశా ఈ అంశం పైన ఎక్కువ డిస్కషన్ అయ్యిందో లేదో. సో అభ్యర్థులు ఇప్పటికే అనేక రకాల మార్గాల ద్వారా, అంటే ప్రజావాణి ఫిర్యాదుల ద్వారా, అదేవిధంగా మనకు ఇందిరా పార్క్ దగ్గర ఉన్నటువంటి ధర్నా చౌక్లో ధర్నాల ద్వారా, ప్రభుత్వానికి రకరకాల మార్గాల ద్వారా రకరకాల అంశాలపైన ఫోకస్ చేస్తూ తీసుకుపోతున్నారు. కానీ అసలైంది అంటే అపాయింట్మెంట్స్ జరగాలంటే అతిపెద్ద అడ్డుకట్ట ఏది అని అంటే ఉమెన్ హారిజాంటల్ రిజర్వేషన్ ఇష్యూ. దీనిపైన ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కోర్టు కేసులో జడ్జిమెంట్స్ కావచ్చు, అదేవిధంగా తెలంగాణకు సంబంధించి కావచ్చు, అన్నీ కూడా ఉమెన్ హారిజాంటల్ రిజర్వేషన్ని ఇంప్లిమెంట్ చేయాలి, వర్టికల్ రిజర్వేషన్ ఇవ్వద్దు అనే విధంగానే ఉన్నాయి. అదేవిధంగా రీసెంట్గానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా జీవో 77 సంథింగ్ ఏదో ఉంది. సో ఆ జీవో అనేది రిలీజ్ చేసి వాళ్ళు కూడా ఈ ఉమెన్కి హారిజాంటల్ రిజర్వేషన్ అనేది తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఈ ఇష్యూ అనేది మనకు 1996 నుంచి ఉన్నటువంటి సమస్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అయితే రాష్ట్రాలు విభజన అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ వాళ్ళు సవరించుకున్నారు రీసెంట్గానే పూర్తి స్థాయిలో. ఇంకా తెలంగాణలో ఈ ఇష్యూ ఉంది. సో ప్రతి నోటిఫికేషన్ కోర్టు కేసుకు వెళ్ళి, ప్రతి నోటిఫికేషన్లో జడ్జిమెంట్ వచ్చి, ప్రతి నోటిఫికేషన్లో ఈ ఇష్యూస్ కాకుండా ఉండాలంటే ప్రభుత్వమే స్టెప్ తీసుకొని, ఎందుకంటే ప్రభుత్వానికి బాధ్యత కాబట్టి దీనిపైన ఒక స్పష్టమైన జీవో అనేది ప్రభుత్వం జారీ చేస్తే అప్పటి నుంచి ఎలాంటి ఈ నోటిఫికేషన్లకు అంటే ఈ ఫలితాల విడుదల అవ్వడానికి మార్గం సుగమం అవుతుంది. దాంతోపాటు భవిష్యత్తులో వచ్చే నోటిఫికేషన్స్ కూడా ఎలాంటి అడ్డంకులు ఉండవు. సో దిస్ ఈస్ ద వెరీ మేజర్ ఇష్యూ. కాబట్టి అభ్యర్థులు మీరు ఇంకా ఏదైనా ప్రభుత్వానికి విన్నవించుకోవాలన్నా, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలన్నా, ప్రజాస్వామ్య మార్గాల్లో చేయాల్సినటువంటి ఉద్యమం ఏదైనా ఉన్నా కూడా అది వచ్చేసి ఈ ఉమెన్ హారిజాంటల్ రిజర్వేషన్ సంబంధించి ఒక జీవో అని తీసుకురావాలి అనే దానిపైన దృష్టి కేంద్రీకరించాలి. సో అలా చేస్తే ఇది కూడా ఇష్యూ క్లియర్ అయిపోతే ఫైనల్ రిజల్ట్స్ అండ్ ఫైనల్ సెలక్షన్స్ జరుగుతాయి. లేకపోతే ఎంత మనం ప్రయాణించినా కూడా అంతా వెళ్ళి ఒకటే దగ్గర, ముందెళ్ళిన వాడు ఇక్కడే అవుతాడు, వెనుకొచ్చిన వాడు కూడా ఇక్కడే అవుతాడు, ఇంకా వెనుకొచ్చిన నోటిఫికేషన్ కూడా ఇక్కడే అయిపోతుంది. సో ఈ బ్యారియర్ అనేది మనం బ్రేక్ చేయాల్సి ఉంది. ఇదొకటి. నెక్స్ట్, గ్రూప్ 4కి సంబంధించి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్. ఇది కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు. 7,60,000కు పైగా మంది ఎగ్జామ్స్ రాసి అందులో 80,000 పైగా ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి చాలామందికి అవకాశం ఉంది. కాబట్టి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వస్తే కనీసం ఒక క్లారిటీ వస్తుంది, ఒక 90% క్లారిటీ వస్తుంది, ఉద్యోగం వస్తుందా లేదా. దాని ద్వారా ఫర్దర్ స్టెప్స్ తీసుకోవచ్చు. కాబట్టి ఈ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అడుగుతున్నారు. సో దీనికి ఉమెన్ హారిజాంటల్ రిజర్వేషన్కి సంబంధం లేదు. ఇదేంటంటే ఏ క్యాండిడేట్ ఆ క్యాండిడేట్ యొక్క మార్కులు, వాళ్ళ యొక్క జిల్లా, వాళ్ళ యొక్క జెండరు, వాళ్ళ యొక్క రిజర్వేషను అన్నిటిని ఒక మనకు పీడిఎఫ్ రూపంలో మొత్తం అందరు క్యాండిడేట్స్ మార్క్స్, మొత్తం టోటల్ మార్క్స్ అంతా ర్యాంకింగ్ లిస్ట్ ఇస్తారు. కాబట్టి ర్యాంక్ వైజ్గా ఈ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్లో మనకి హారిజాంటల్ రిజర్వేషన్ సమస్య లేదు, ఇది ఇవ్వచ్చు. అందుకే ఇప్పటివరకు జరిగిన అనేక ఎగ్జామ్స్లో కూడా GRL అనేది రావడం జరిగింది. గ్రూప్ 4 GRL మరి ఎప్పుడు వస్తుంది అని అంటే ఈ బోర్డు ఏర్పడ్డాక, కొత్త బోర్డు ఏర్పడిన తర్వాత
వితిన్ 15 డేస్లో వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే దీనిపైన ఖచ్చితంగా కొత్త బోర్డు వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఎందుకంటే అందరికి తెలుసు ఇప్పుడు రాబోయే చైర్మన్ ఎవరైతే ఉన్నారో మనకు తెలియదు రాబోయే చైర్మన్ ఎవరు, సభ్యులు ఎవరు. కానీ ఎవరు వచ్చినా ప్రతి ఒక్కరికి తెలంగాణ రాష్ట్రంలో ఈ అంశాలపైన అవేర్నెస్ ఉంది. ఈవెన్ ముఖ్యమంత్రి కూడా చాలా వరకు అవేర్నెస్ ఉంది, చాలా తీవ్ర స్థాయిలో. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా దీనిపైన చాలా మాట్లాడడము, దీనిపైన స్టడీ చేయడం జరిగింది. కాబట్టి ఈ అన్ని ఇష్యూస్ అనేవి వాళ్ళకి తెలుసు. సో అందుకే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వితిన్ 15 డేస్లో రావచ్చు. ఎప్పుడు? బోర్డు ఏర్పడిన తర్వాత. అంటే బోర్డు కనుక ఒక 15 రోజుల్లోనే ఏర్పడితే ఇంకొక 15 డేస్ అనుకోవచ్చు, అంటే 1 మంత్లో GRL వస్తుంది. బోర్డు కనుక 1 మంత్ పట్టింది అనుకోండి, ఇంకొక 15 డేస్ అంటే 45 డేస్లో వస్తుంది. బోర్డు కనుక 45 డేస్ పట్టింది అనుకోండి, ఇంకొక 15 డేస్ అనుకుంటే 2 నెలల్లో వస్తుంది. సో ఏ విధంగా చూసినా వితిన్ 2 మంత్స్లో మనకు రావడానికి అవకాశం ఉంది. అంటే ఫిబ్రవరి చివరికల్లా వీ కెన్ ఎక్స్పెక్ట్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఆఫ్ గ్రూప్ 4 ఎగ్జామినేషన్ బై ఫిబ్రవరి 29th, 2024. ఓకే, సో ఇది నా ఎక్స్పెక్టేషన్స్. ఇది GRL. నెక్స్ట్ కొత్త నోటిఫికేషన్లు ఎప్పుడు అంటే, సో ఇవన్నీ ఆల్రెడీ జరిగిన ఎగ్జామ్స్ ఇవి ప్రాసెస్ అవుతాయి. కొత్త నోటిఫికేషన్లు ఉన్నాయి కదా, మరి అవి ఎప్పుడు వస్తాయి అని అంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో జాబ్ క్యాలెండర్. ఓకే, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ ప్రకారంగా రిక్రూట్ చేయాలి అనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది ఇప్పటి వరకు కూడా. అయితే ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారం మనకు ఫిబ్రవరి 1 నుంచే నోటిఫికేషన్లు వరుసగా కూడా రావాల్సి ఉంది. మరి ఫిబ్రవరి 1 లోపలనే కొత్త బోర్డు ఏర్పడి వాళ్ళు కూడా మళ్ళీ ఈ కొత్త నోటిఫికేషన్ల గురించి మొత్తం ఆ ప్రాసెస్ అంతా దానికి సంబంధించిన సమాచారం ప్రభుత్వం నుంచి వెళ్ళడము ఇవన్నీ జరుగుతాయా అంటే కొంత డౌట్గానే ఉంది. ఎందుకంటే డిసెంబర్లోనే కొత్త బోర్డు ఏర్పడి ఉంటే జనవరిలో ఒక 1 మంత్ టైం ఉండేది. కానీ ఇంకా జనవరి ఎండింగ్ వరకు కూడా బోర్డు ఏర్పడడానికి ఈ ప్రాసెస్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి సో ఫిబ్రవరి 1 నుంచి జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంటేషన్ అయ్యే అవకాశాలు దాదాపుగా లేవు, చాలా తక్కువ. నేను ఇప్పటివరకు గత వీడియోస్లో కూడా రకరకాల అంశాలపైన నేను వేసిన అంచనాలు అనేవి దాదాపుగా నిజమైనవి. ఎందుకంటే నాకున్న అనుభవము పరిస్థితులను చూసి అంచనా వేస్తా కాబట్టి. సో జాబ్ క్యాలెండర్ కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చినట్లు మాత్రము అయ్యే అవకాశాలు తక్కువ ఉన్నాయి. ఒకవేళ నా ఎక్స్పెక్టేషన్స్ తప్పయి ఆ జాబ్ క్యాలెండర్ ఎలా ఉందో అలానే ఇంప్లిమెంటేషన్ అయితే అందరికన్నా హ్యాపీ వ్యక్తిని నేనే. ఓకే, ఇదొకటి. సో అయితే వీళ్ళు రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మేనిఫెస్టో టైంలో జాబ్ క్యాలెండర్ ఇచ్చారు, కానీ అది చాలా ఎక్సలెంట్గా ఉంది. కానీ అంత ఫాస్ట్గా రిక్రూట్మెంట్ జరగడం అనేది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొంత కష్టం. కాబట్టి ఎందుకంటే ఈ ఇష్యూస్ అన్నీ ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో అంటే ఇది సెట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంత ఫాస్ట్గా జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ మే బీ రిలీజ్డ్. ఓకే, సో కొత్త బోర్డు వచ్చిన వెంటనే కొన్ని రోజులు టైం తీసుకొని రకరకాల మీటింగ్స్ ఏర్పాటు చేసుకొని పరిస్థితులను అంచనా వేసుకొని ఇవన్నీ చేసుకొని వాళ్ళు అవసరమైతే ప్రభుత్వము కొత్త క్యాలెండర్ విడుదల చేయమని చెప్తే న్యూ జాబ్ క్యాలెండర్ విడుదల చేసే అవకాశం ఉంది, కొత్త జాబ్ క్యాలెండర్. ఓకే, సో దాని ప్రకారం రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పొచ్చు. లేదంటే ఇదే ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు. అది కూడా జరగదంటే అంటే వాళ్ళకు ఏది వేయాలనిపిస్తే నోటిఫికేషన్స్ వేస్తూ వెళ్ళిపోవచ్చు. ఇది అయితే ఈ నోటిఫికేషన్స్ మాత్రం నా అంచనా ప్రకారము ఏప్రిల్ తర్వాత వస్తాయి. ఎందుకంటే ఫిబ్రవరిలో నోటిఫికేషన్స్ రాకపోతే కొత్త నోటిఫికేషన్స్ మనకు పార్లమెంట్ ఎలక్షన్స్, లోక్సభ ఎలక్షన్స్కి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది. సో దేశవ్యాప్తంగా జరిగే ఎలక్షన్స్ కాబట్టి ఖచ్చితంగా ఎన్నికల కోడ్ ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి అడ్డంకుల్లో 2 అడ్డంకులు ప్రధానమైనవి రిక్రూట్మెంట్స్కి. ఒకటి నోటిఫికేషన్లు రావడము, ఫలితాలు రావడము, పరీక్షలు జరగడము. ఇలాంటి వాటికి ఉన్న అడ్డంకి ఏంటంటే ఈ 2-3 నెలలు ఉన్నటువంటి ఎలక్షన్స్. సో మనకి ఈ సంవత్సరం మొత్తం చాలా టైం మనకు ఎలక్షన్ కోడ్లోనే గడపాల్సిన పరిస్థితి ఉంటుంది. పార్లమెంటు అంటే లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి, అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి, అదేవిధంగా ఎంపీటీసీ జెడ్పీటీసీలకు సంబంధించిన ఎలక్షన్స్ ఉన్నాయి, అదేవిధంగా గ్రామ పంచాయతీకి సంబంధించిన సర్పంచ్లకు సంబంధించినటువంటి ఎలక్షన్స్ ఉన్నాయి. ఇలా వరుసపెట్టి ఎలక్షన్స్ వస్తాయి. కాబట్టి మధ్యలో కొంత గ్యాప్ వచ్చినా ఎక్కువ టైం మనము ఈ ఎలక్షన్ కోడ్లో గడిపే అవకాశం ఉంది. ఆ టైంలో కూడా రిక్రూట్మెంట్స్ చేయొచ్చు, అంటే నోటిఫికేషన్లు పరీక్షలు ఇవ్వచ్చు. కానీ కొంత ఇబ్బందికరమైనటువంటి అంటే అడ్మినిస్ట్రేషన్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి చేయడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. కాబట్టి ఆ అంశాలను పరిగణలోకి తీసుకుంటే కొత్త నోటిఫికేషన్లు రావడానికి అంటే వీళ్ళు కూడా కొత్త జాబ్ క్యాలెండర్ తయారు చేసుకోవడము, ఈ పరిస్థితులను అంచనా వేసుకొని ఏప్రిల్ ఎండింగ్ లేదా మే నుంచి, నా అంచనా ప్రకారం మే జూన్ నుంచి కొత్త నోటిఫికేషన్లు స్టార్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఓకే, ఇది ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, ఈ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్. నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ నోటిఫికేషన్స్. దానికంటే ముందు ఒకవేళ నోటిఫికేషన్స్ అలా ఇస్తే అంటే మే తర్వాత ఇస్తే అంటే మే, జూన్, జూలై ఇలా వరుస పెట్టి గ్రూప్ 1, గ్రూప్ 2 అన్ని నోటిఫికేషన్స్ ఒక్కొక్కటిగా ఇచ్చే అవకాశం అయితే ఉంది. అన్ని రకాల ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్స్ వస్తాయి. ఎందుకంటే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి అనుకుంటే నిజంగా ప్రభుత్వము ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి రిక్రూట్మెంట్ని చేయాల్సి ఉంది. అది కూడా భారీ స్థాయిలో వేకెన్సీస్తోనా, అప్పుడే మనకు అన్ని భర్తీ అవుతాయి. సో చూద్దాం ఏం జరుగుతుందో. నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ వేకెన్సీ ఎంత అంటే గ్రూప్ 1 వచ్చేసి మనకి పాత నోటిఫికేషన్ ఇంకా పూర్తి అవ్వలేదు, అది మొత్తం కూడా వివాదాస్పదంగా ఉంది. 503 ఉద్యోగాలతో నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి దానికి
సప్లిమెంటరీ నోటిఫికేషన్ లేదా పూర్తిగా రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఏదైనా ఇచ్చే అవకాశం ఉంది. సో ఆ విధంగా జరిగితే 503 వేకెన్సీస్ ప్లస్ 100 నుంచి ఇంకొక 150 యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అప్పుడు మనకు 600 నుంచి 650 వేకెన్సీస్తో అతి భారీ నోటిఫికేషన్గా మారబోతుంది గ్రూప్ 1. ఓకే, లేదు ఈ 503 భర్తీ చేస్తాము అనుకుంటే మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇవ్వకుండా జస్ట్ ఎగ్జామ్ డేట్స్ అనౌన్స్ చేసే అవకాశం అయితే ఉంటుంది. బట్ ప్రభుత్వము కొంత మంచి చేయాలి, ఎక్కువ ఉద్యోగాలు భర్తీ చేయాలనుకుంటే, ఆ 2 లక్షలు భర్తీ చేయాలనుకుంటే అందులో గ్రూప్ 1 కూడా ఒకటే కాబట్టి ఇవి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో ప్రభుత్వం కూడా జనరల్గా ఎట్లా ఆలోచిస్తుంది అంటే పాతదే కంటిన్యూ చేస్తే మనం ఇచ్చింది కొత్తగా ఏముంది అని చెప్పేసి ఆలోచిస్తుంది. కాబట్టి అభ్యర్థులు కావచ్చు, జనాలు కావచ్చు, మామూలుగా అంటే ప్రభుత్వాలు రాజకీయాల యొక్క అంతిమ లక్ష్యం ఎలా ఉంటుందంటే ఓటర్లను ఆకట్టుకోవడమే ఉంటుంది. కాబట్టి అది ఎవరైనా కావచ్చు. అందుకే సో ఇక్కడ నిరుద్యోగులను కూడా ఆకట్టుకోవాలంటే సో మేము ఇంకా పెంచినాము, ఇంకా పారదర్శకంగా చేసినామనే పేరు తెచ్చుకోవాలని వాళ్ళకు ఉంటుంది. సో అందుకే కొన్ని వేకెన్సీస్ పెరగచ్చు. నెక్స్ట్ అవన్నీ అంటే మరి 500కి ఇంకొక 500 పెరిగే అవకాశం అయితే ఉండదు. 150 నుంచి 100 నుంచి 150 గరిష్టంగా ఒక 200 వరకు పెరగచ్చు. సో మనము 600 నుంచి 650 వేకెన్సీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎక్కువ వస్తే ఇంకా మంచిదే. గ్రూప్ 2 వేకెన్సీస్ ఇప్పటికే 783 వేకెన్సీస్ ఇచ్చారు. ఎగ్జామ్ జరగలేదు. సో ఇప్పటికే 3 సార్లు వాయిదా పడ్డది. ఒకసారి అభ్యర్థులు వాయిదా వేయించుకున్నారు, ఒకసారి ఎలక్షన్ వచ్చింది, ఇంకోసారి టీఎస్పీఎస్సీ ప్రక్షాళన వచ్చింది. ఈసారి మాత్రం వాయిదాలు ఇలాంటివి ఉండవు. కాబట్టి ఈ 783 వేకెన్సీస్కి సంబంధించి అదే దాన్ని కంటిన్యూ చేస్తే కంటే వేకెన్సీస్ పెంచడమే బెటర్. ప్రభుత్వం కూడా అట్లనే ఆలోచిస్తుంది. ఎందుకంటే గ్రూప్ 1 కంటే గ్రూప్ 2కి ఎక్కువ డిమాండ్, ఎక్కువ పోటీ ఉంటుంది కాబట్టి ఇక్కడ గ్రూప్ 2 వేకెన్సీస్ ఇంకొక 800 నుంచి 1000 పెంచే అవకాశం ఉంది. అలా పెరిగితే మనకు 1500 నుంచి 1800 అంటే దాదాపుగా 2000 వరకు వేకెన్సీస్ వచ్చే అవకాశం ఉంది. సో ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఎలాగో టైం నష్టపోయినాం, డబ్బులు నష్టపోయినాం, అన్ని రకాలుగా నష్టపోయినాం గత 2 సంవత్సరాలు. కాబట్టి కనీసం వేకెన్సీస్ పెంచి పారదర్శకంగా జరిగితే లేటుగా అయినా సరే ఎక్కువ మందికి ఉద్యోగాలు వస్తాయి, న్యాయం జరుగుతుంది అనేది మన ఆలోచన. సో ప్రభుత్వం కూడా అదే ఆలోచించవచ్చు. నెక్స్ట్ గ్రూప్ 3 వచ్చేసి 1363 వేకెన్సీస్. తర్వాత కొన్ని పెంచినట్లుగా ఉన్నారు పదుల సంఖ్యలో. వాటికి ఇంకొక 1200 నుంచి 1500 వేకెన్సీస్ యాడ్ చేయొచ్చు. అదే జరిగితే 2500 నుంచి 3000 వేకెన్సీస్తోన మనకు కొత్త నోటిఫికేషన్ ఉండబోతుంది. అంటే ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పాత వాటికి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇవ్వచ్చు, లేదంటే పాతవి రద్దు చేసి కొత్తవైనా ఇవ్వచ్చు. ఎందుకంటే ఎగ్జామ్స్ జరగలేదు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ జరిగినప్పటికీ 2 సార్లు రద్దు అయిపోయింది. కాబట్టి వీటిని కొత్తగా ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి మొత్తం క్యాన్సిల్ చేసి పడేసి వాటికి వేకెన్సీస్ యాడ్ చేసి కొత్త నోటిఫికేషన్ ఇచ్చి అందరిని అప్లై చేసుకోమని చెప్పొచ్చు. లేదంటే ఈ అప్లికేషన్స్ అందరు చేసుకోవడానికి మళ్ళీ ఇబ్బంది పడతారు అనుకుంటే పాత దానికి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చి వేకెన్సీస్ పెంచి ఈ మధ్య కాలంలో అంటే 2023 సంవత్సరంలో గ్రాడ్యుయేషన్ అయిపోయినటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఇచ్చేసి అప్పుడు మిస్ అయిన వాళ్ళు అందరూ అప్లై చేసుకోండి అని చెప్పేసి అలా కూడా కంటిన్యూ చేసే అవకాశం ఉంది. ఇది ఇక నెక్స్ట్ ఈ గ్రూప్ 4 స్టోరీ డిఫరెంట్. గ్రూప్ 4 ఇది సింగిల్ ఎగ్జామే. ఇది పెద్దగా విమర్శలు లేవు. కొన్ని 1-2 చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ ఉన్నప్పటికీ కూడా అవి అంతా బలమైనట్టుగా లేవు. కాబట్టి గ్రూప్ 4కి సంబంధించి కొత్త నోటిఫికేషన్ అంటే పాతది కంటిన్యూ అవి అంటే జనరల్ ర్యాంకింగ్ లిస్టు తర్వాత ప్రాసెస్ అదంతా జరుగుతుంది. సో నా అంచనా ప్రకారం ఇంకో కొత్త నోటిఫికేషన్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనకు ఇప్పటికే వచ్చినటువంటి అంటే గతంలో వచ్చినటువంటి పిఆర్సీ కమిషన్ ఉంది కదా, పిఆర్సీ కమిటీ, ఈ బిస్వాల్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్లోనే 1,92,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పేసి అన్నారు. అదేవిధంగా ప్రభుత్వం ఏమో ఇప్పుడు 2 లక్షల ఖాళీలు భర్తీ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ ఫిబ్రవరి తర్వాత గత ప్రభుత్వం 3 సంవత్సరాల ఉద్యోగుల యొక్క పదవి విరమణ వయసు పెంచింది కదా, అది కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి కంప్లీట్ మీన్స్ అందరికి అప్లికేబులే. బట్ ఆ మధ్యలో 3 ఇయర్స్ అనేవి రిటైర్మెంట్ జరగలేదు. ఈ ఫిబ్రవరి తర్వాత మార్చి నుంచి మళ్ళీ రిటైర్మెంట్స్ ఉంటాయి. కాబట్టి ఆ రిటైర్మెంట్ల వల్ల కూడా చాలా ఉద్యోగాలు అనేటివి ఖాళీలు ఏర్పడతాయి. అదేవిధంగా ప్రభుత్వం కావాలనుకుంటే కొత్తగా వేకెన్సీస్ని కొత్తగా ఉద్యోగాలను కూడా శాంక్షన్ చేయొచ్చు. అంటే ఇంకా క్యాడర్ పెంచుకోవడం కోసము ఈ విధంగా రకరకాలుగా వేకెన్సీస్ క్రియేట్ అవుతాయి. అందుకే గ్రూప్ 4 మళ్ళీ ఇప్పటికే చాలా ఖాళీ ఉంటాయి. ఈ 8,000 కాకుండా వాటితో పాటు ఇంకొన్ని ఖాళీలు అయ్యే అవకాశం ఉంటుంది. సో మినిమం తక్కువ 3,000 నుంచి 5,000 ఇంకొక నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. 3,000 to 5,000. దీనికి సంబంధించి మళ్ళీ ఒక ప్రత్యేక వీడియో ద్వారా ఎందుకు పెరుగుతాయి, ఎట్లా పెరుగుతాయి అనే వాటిపైన ఇంకొక వీడియో కూడా చేసి చెప్తా ఒక 3-4 డేస్లో. అయితే గ్రూప్ 4 న్యూ నోటిఫికేషన్ కొత్త నోటిఫికేషన్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 3,000 to 5,000 వేకెన్సీస్తోన ఒకవేళ ప్రభుత్వం చేసే ఎంక్వైరీస్ ఉన్నాయి కదా, అంటే సిట్ కావచ్చు లేదంటే ప్రభుత్వం చేసే ఎంక్వైరీస్ పేపర్ లీకేజ్కి సంబంధించి అందులో కనుక ఒకవేళ అని చెప్తున్నా, మళ్ళీ మీరు కొంతమంది పూర్తిగా అర్థం చేసుకోకుండా మీరు భయపడుతుంటారు. ఒకవేళ ఆ పేపర్లు కూడా గ్రూప్ 4 కూడా ఏమైనా లీక్ అయినాయి అని చెప్పేసి కనుక తెలిస్తే అప్పుడు అది కూడా రద్దు అయిపోతే అప్పుడు 8,000 ప్లస్ మళ్ళీ ఇంకొక 5,000 అంటే ఒక 12,000 వేకెన్సీస్తో మళ్ళీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ దీనికి అవకాశాలు తక్కువ. మ్యాక్సిమం
మనకు ఈ 3,000 to 5,000తో కొత్త నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది, పాతది కంటిన్యూ అయ్యే అవకాశం అయితే ఉంది గ్రూప్ 4. ఇక డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్కి సంబంధించి ఈ డిఏఓ 53 వేకెన్సీస్కి సంబంధించి పేపర్ లీకేజ్ ఇష్యూ తెలిసిందే. ఇంకొక 28 వేకెన్సీస్ కూడా ప్రభుత్వం నోటిఫై చేసింది. సో ఇప్పటికైతే ఒకవేళ కొత్త నోటిఫికేషన్ వస్తే 81 వేకెన్సీస్తో రావచ్చు, లేదంటే సప్లిమెంటరీ నోటిఫికేషన్తోన 81 వేకెన్సీస్ అయితే ప్రస్తుతానికి ఉన్నాయి, ఇంకా కొన్ని యాడ్ అయితే అవ్వచ్చు ఇది. సో అయితే వీటితో పాటు టీఎస్పీఎస్సీ నుంచి ఆల్ నోటిఫికేషన్స్ అన్ని రకాల, అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, అదేవిధంగా మళ్ళీ ఇంజనీర్ జాబ్లు కావచ్చు, అన్ని రకాల ఉద్యోగాలకు సంబంధించి కెన్ బి ఎక్స్పెక్టెడ్ దిస్ ఇయర్, ఈ సంవత్సరం చివరికల్లా నోటిఫికేషన్స్ మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే ఇక్కడ గురుకులకు సంబంధించి కానీ, లేదంటే డిఎస్సికి సంబంధించి కానీ, పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించి కానీ నేను మాట్లాడట్లేదు. ఇది టీఎస్పీఎస్సీకి సంబంధించి, ఎందుకంటే టీఎస్పీఎస్సీ చైర్మన్, టీఎస్పీఎస్సీ సభ్యులు రాజీనామా చేసిన దానిపైన ప్రభుత్వము, అంటే ముఖ్యంగా గవర్నర్ తీసుకున్న నిర్ణయం పైన మాట్లాడుతున్నా కాబట్టి ఇక్కడి వరకే. పోలీస్ రిక్రూట్మెంట్స్ జరుగుతాయి, అదేవిధంగా మిగతా అన్ని రకాల ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా ఇతర రిక్రూట్మెంట్స్ బోర్డుల ద్వారా కూడా జరుగుతాయి వేగంగానే ఇది. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎగ్జామ్ డేట్స్. పరీక్ష తేదీలు ఎప్పుడు ఉండొచ్చు? ఎందుకంటే పరీక్ష తేదీలు అనేది మనం ఒక అంచనా వేసుకుంటే, మనకు ఒక క్లారిటీ ఉంటే, మనము ఎగ్జామ్ ప్రిపరేషన్ని కొనసాగించడము, అంటే సిలబస్ పూర్తి చేసుకోవడము, దాన్ని రివిజన్ చేసుకోవడము, టెస్టులు రాయడము, మిస్టేక్స్ని సవరించుకోవడము, సో అంతిమంగా విజయం సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రస్తుతానికైతే ఎగ్జామ్ డేట్స్ ఏవి అనౌన్స్మెంట్ లేదు కాబట్టి, సో ఎగ్జామ్ డేట్స్ ఎక్స్పెక్టెడ్ ఒకసారి చూసినట్లయితే గ్రూప్ 1 ఫస్ట్ గ్రూప్స్, ఇవన్నీ గ్రూప్స్కి సంబంధించి గ్రూప్ 1 వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, ప్రిలిమ్స్. ముఖ్యంగా కొత్త నోటిఫికేషన్ ఇచ్చినా, సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చినా, లేదంటే పాత నోటిఫికేషన్ ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది కాబట్టి ఓన్లీ ఎగ్జామ్ డేట్స్ అనౌన్స్ చేసినా, ఏది జరిగినా ప్రిలిమ్స్ అనేటివి జరగడానికి మినిమం మే లేదా జూన్, మేలో కూడా అవకాశాలు తక్కువనే, జూన్లో జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మనకు ముఖ్యంగా నెక్స్ట్ 3 months 4 months వెరీ టైట్ ఉంటాయి. ఫిబ్రవరి మిడిల్ నుంచి మనకు ఫిబ్రవరిలోనే మనకు ఎలక్షన్స్ సంబంధించి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. అందులోనూ ఇమీడియట్గా ఫిబ్రవరిలోనే గ్రూప్ 1కి సంబంధించి ప్రిలిమ్స్ అనౌన్స్ చేసే అవకాశం లేదు. అప్పటికే బోర్డు ఏర్పాటు అవుతుందో లేదో కూడా క్లారిటీ లేదు, అవుతుంది అనుకుంటున్నాను. అయినా కూడా మనకు ఎగ్జామ్ డేట్స్ ఇమీడియట్గా ఉండదు గ్రూప్ 1ది. సో మార్చ్లో ఎస్ఎస్సి ఎగ్జామ్స్, ఇంటర్ ఎగ్జామ్స్ ఉంటాయి, మార్చ్ ఏప్రిల్ ఎలక్షన్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మినిమం మే, ఎంత ఫాస్ట్గా చేసిన మే, లేదంటే జూన్, లేదంటే అంతకంటే ముందుకు వెళ్ళొచ్చు. సో నా అంచనా ప్రకారం జూన్లో ఉండే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఇది. మెయిన్స్కి సంబంధించి అక్టోబర్ నవంబర్లోకి వెళ్ళే అవకాశం ఉంది. ఇంకా ఏదైనా అడ్డంకులు వస్తే డిసెంబర్ వరకు కూడా పోవచ్చు. కొన్ని సందర్భాలలో 2025 కూడా పోవచ్చు. ఎందుకంటే కొన్ని ఫ్యాక్ట్స్ మనం ముందే అన్ని రకాలుగా మానసికంగా రెడీ అయ్యి ఉండాలి. మనం అనుకున్నామా గతంలో 2 సంవత్సరాల క్రితము, అంటే 2022 అంటే మనకు మార్చ్లో అప్పటి ప్రభుత్వం, అప్పటి ముఖ్యమంత్రి 80,000 ఉద్యోగాల నోటిఫికేషన్స్కి సంబంధించి అనౌన్స్మెంట్ చేసినప్పుడు 2024లో కూడా మనం ఏ ఎగ్జామ్స్ రాయకుండా, ఏ దానికి ఫలితాలు రాకుండా ఉంటాయని అప్పుడు ఎక్స్పెక్ట్ చేసినామా? చేయలేదు. కాబట్టి అడ్డంకులు ఏవైనా రావచ్చు. గత ప్రభుత్వంలో ఆ అడ్డంకులు ఇప్పుడు ఇంకోటి కూడా రావచ్చు, కానీ రావద్దని కోరుకుందాం. సో అయితే ఎంత ఫాస్ట్గా జరిగినా మే లేదా జూన్లో ప్రిలిమ్స్, అక్టోబర్ నవంబర్లో మెయిన్స్ జరగవచ్చు. ఇక గ్రూప్ 2 వచ్చేసి, గ్రూప్ 2 కూడా ఏప్రిల్ 1న మనకు కొత్త తేదీలు ఇచ్చినా, లేదంటే మళ్ళీ నోటిఫికేషన్ అంటే రీనోటిఫికేషన్, లేదంటే సప్లిమెంటరీ నోటిఫికేషన్ విత్ ఎక్స్ట్రా వేకెన్సీస్ ఇచ్చినా కూడా జూలై లేదా ఆగస్టులో జరగవచ్చు. ఫాస్ట్గా జరిగితే జూలై లేదా ఆగస్టులో జరగవచ్చు 2024. నెక్స్ట్ గ్రూప్ 3 వచ్చేసి ఆగస్టు లేదా సెప్టెంబర్లో జరగవచ్చు 2024. నెక్స్ట్ గ్రూప్ 4 న్యూ నోటిఫికేషన్, కొత్త నోటిఫికేషన్ వస్తే, అంటే పాతది వస్తుంది, కొత్త నోటిఫికేషన్ కూడా వస్తుంది. సో పాతది కంప్లీట్ చేసిన తర్వాత ఇస్తారు. కాబట్టి ఇక్కడ యాక్చువల్లీ క్యాలెండర్ ప్రకారం June 1 అన్నారు, కానీ June 1 కూడా నోటిఫికేషన్ రావడం డౌటే. ఒకవేళ వస్తే మంచిదే. నా అంచనా ప్రకారం ఇంకొక 3 నెలలు పట్టే అవకాశం ఉంది. ఆగస్టు సెప్టెంబర్ వరకు వెళ్ళొచ్చు. సో అదే జరిగితే మనకు నవంబర్ లేదా డిసెంబర్లో గ్రూప్ 4 ఎగ్జామ్ కూడా జరగవచ్చు కొత్త నోటిఫికేషన్ సంబంధించి. ఇక అదర్ ఎగ్జామ్స్ అంటే ఇంకా అన్ని రకాల టీఎస్పీఎస్సీకి సంబంధించిన ఎగ్జామ్స్ ఉంటాయి కదా, డిఏఓ కావచ్చు, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కావచ్చు, కొత్త నోటిఫికేషన్స్ వస్తే వాటికి సంబంధించిన ఎగ్జామ్స్ కావచ్చు, అవన్నీ కూడా డిపెండ్స్ ఆన్ నోటిఫికేషన్స్ అండ్ అదర్ ఫ్యాక్టర్స్. అంటే అప్పుడున్నటువంటి పరిస్థితులు, ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్, యూపీఎస్సీ ఎగ్జామ్స్, అదేవిధంగా రైల్వే ఎగ్జామ్స్, ఎస్ఎస్సీ ఎగ్జామ్స్, వాటిని అంచనా వేసుకొని వాటి తేదీలను, అదేవిధంగా మన ఈ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ అనేక ఎగ్జామ్స్ ఉంటాయి, ఇన్ని ఎగ్జామ్స్ ఇన్ని నోటిఫికేషన్స్ కాబట్టి వాటికి తేదీలు దొరకడము, ఎగ్జామ్ మధ్యలో గ్యాప్ కోసము, ఇవన్నీ చూసి ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి నా అంచనా ప్రకారం కొన్ని ఎగ్జామ్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, వీడియో రికార్డ్ చేసుకొని రాసి పెట్టుకోండి, కొన్ని ఎగ్జామ్స్ ఖచ్చితంగా 2025 కూడా పోతాయి. ఓకే, ఎందుకంటే ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఎందుకు చెప్తున్నా అంటే మీ ప్రిపరేషన్ని ఒక పద్ధతిగా చేసుకోవడం కోసమే. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, గతంలో అంటే గత ఆగస్టులో మనం గ్రూప్ 2 ఎగ్జామ్ని పోస్ట్పోన్ చేయాలి అని చెప్పేసి పోరాటం చేయడానికి జెన్యూన్ రీజన్స్ ఉన్నాయి అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో. కాబట్టి ఇప్పుడు జరగబోయే ఎగ్జామ్స్ మధ్యలో 10 days 20 days గ్యాప్ ఉన్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఆగస్టు ఫస్ట్ వీక్లో ఒక ఎగ్జామ్, ఆగస్టు లాస్ట్ వీక్లో ఒక ఎగ్జామ్, సెప్టెంబర్ మిడిల్లో ఒక ఎగ్జామ్, ఇలా అన్ని షెడ్యూల్ అయినా కూడా
మనకి ఈ మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి దాదాపుగా సంవత్సర కాలం పాటు మళ్ళీ ఎక్స్ట్రా టైం దొరికింది కాబట్టి అంటే గత సంవత్సరంలోని కొన్ని నెలలు ఇప్పుడు కూడా ఇంకొక 5-6 నెలలు మన చేతిలో ఖచ్చితంగా ఉన్నాయి కాబట్టి అప్పుడు పోస్ట్పోన్ చేయండి అని అడిగినా కూడా మన మూర్ఖత్వం అవుతుంది. సో ఇప్పటి నుంచే ప్రిపరేషన్ని స్టాండర్డ్గా కొనసాగించండి. ఓకే, ఇది సో మనకు డిపెండ్స్ ఆన్ నోటిఫికేషన్స్ అండ్ అదర్ ఫ్యాక్టర్స్ కొన్ని ఎగ్జామ్స్ 2025 కూడా వెళ్ళొచ్చు. ఇదొకటి. అయితే ప్రస్తుతం మన ప్రిపరేషన్ ఎఫెక్టివ్గా చేయడం కోసం మినిమం మన చేతిలో 4 to 5 months ఉన్నాయి. 4 to 5 months తక్కువ చాలా వేగంగా జరుగుతాయి, కానీ అంత వేగంగా జరిగే అవకాశాలు లేవు. ఒక మోడరేట్ స్పీడ్లో వెళ్తుంది కాబట్టి మినిమం 6 months 7 months మన చేతుల్లో ఉంది కాబట్టి అది మొదటి ఎగ్జామ్ రాయడానికి, వీటికి సంబంధించి ఫస్ట్ ఎగ్జామ్ రాయడానికి మినిమం 5-6 months ఉంది కాబట్టి సిలబస్ ఏ ఎగ్జామ్ అయినా 1 అయినా 2 అయినా 3 అయినా 4 అయినా అవే సబ్జెక్టులు, అడిగే విధానము అడిగే డెప్త్ వేరు అంతే. సో అన్నిటి మీద ఫోకస్ చేస్తూ చదువుకోండి. దానికోసమే నేను నాతో నడవండి నాలో గెలవండి అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన, డైలీ లెర్నింగ్ ప్రోగ్రామ్. డేలో మీరు ఒక 4 గంటలు నేను చెప్పినట్టు చదవాలి, మిగతా టైం మీకు ఇష్టం ఉన్నట్టు చదువుకోండి. సో దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అనేవి ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి. ఆ 2 వీడియోస్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా, చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, సో అదేవిధంగా నాతో నడవండి నాలో గెలవండి ప్రోగ్రామ్కి సంబంధించి ఒక ప్రత్యేక టెలిగ్రామ్ ఛానల్ ఉంది, దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా, అక్కడ జాయిన్ అయితే మీకు అర్థమైపోతుంది. అదొకటి. సో వాటి ఎక్స్ప్లెనేషన్ కావాలంటే మాత్రం జాయిన్ మెంబర్షిప్ అని చెప్పేసి మన యూట్యూబ్ ఛానల్లో జాయిన్ మెంబర్షిప్ పెట్టిన సిల్వర్ లెవెల్ లేదంటే డైమండ్ లెవెల్ తీసుకుంటే మీకు ఆ ఎక్స్ప్లెనేషన్ దొరుకుతుంది. అదేవిధంగా 2024 కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అయింది. ఎందుకంటే నేను రకరకాల కోర్సెస్లో దాదాపు అన్ని రకాల సబ్జెక్ట్స్ టీచ్ చేస్తున్నా. అవన్నీ కూడా 90% సబ్జెక్ట్స్ అనేది ఒకసారి టీచ్ చేస్తే సరిపోతుంది, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఒకసారి హిస్టరీ చెప్తే మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఏ ఎగ్జామ్ అయినా అదే హిస్టరీ ఉంటుంది, పాలిటీ మ్యాక్సిమం అదే ఉంటుంది, ఇట్లా ఉంటాయి. కానీ ఒక్క కరెంట్ అఫైర్స్ మాత్రం డైనమిక్ సబ్జెక్ట్ ఎప్పుడు మారుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2023కి సంబంధించి ఫస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ ఇచ్చినా కదా గ్రూప్ 4 ఎగ్జామ్కి, అవి దాదాపుగా ఇప్పుడు ఎగ్జామ్స్కి వేటికి పనికిరావు. అంటే మళ్ళీ నేను కరెంట్ అఫైర్స్ రెడీ చేసుకోవాలి, మళ్ళీ నోట్స్ రాసుకోవాలి, మళ్ళీ టీచింగ్ చేయాలి, మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ చేయాలి. దట్టు డైలీ కరెంట్ అఫైర్స్ ఇన్డెప్త్గా చెప్తున్నా కాబట్టి వాటికి ప్రత్యేకంగా అంటే ఒక కోర్స్ రూపంలో తీసుకొచ్చిన, అంటే జాయిన్ మెంబర్షిప్లోనే యూట్యూబ్లోనే గోల్డ్ లెవెల్ లేదా డైమండ్ లెవెల్లో ఉంటుంది. అక్కడ జాయినింగ్ ప్రాబ్లం అవుతుంది, పేమెంట్ అవ్వట్లేదు అంటే మన యూట్యూబ్ ఛానల్ కాకుండా బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్లో కూడా సేమ్ దాన్నే డైమండ్ లెవెల్ కోర్స్ అనేది పెట్టిన, అక్కడ 40% డిస్కౌంట్ కూడా ఉంటుంది, అక్కడ కూడా జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఇవి. అదేవిధంగా పెండింగ్ క్లాసెస్ అంటే కొన్ని ఎకానమీ కానీ, కొన్ని సొసైటీ, ఇండియన్ సొసైటీ కానీ, అదేవిధంగా గ్రూప్ 2 గ్రూప్ 3 ఫుల్ కోర్స్ కానీ, టార్గెట్ 1000లో కొన్ని క్లాసెస్ కానీ, ఇండివిజువల్ సబ్జెక్ట్స్లో కానీ అన్నీ కూడా వితిన్ 3 months అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్లో మొత్తం కంప్లీట్ అయిపోతాయి. అయితే ప్రయారిటీ వైజ్గా ముఖ్యంగా గ్రూప్ 2 గ్రూప్ 3ని ఫోకస్ చేసి దాంట్లో ఎక్కువ వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్స్ అయినటువంటి వాటిని ముందుగా ఫినిష్ చేస్తూ వెళ్తా. సో ఈ జనవరిలో మనకు ఇండియన్ హిస్టరీలో ఉన్నటువంటి కొన్ని క్లాసులు పెండింగ్ క్లాసులు, దాంతోపాటు ఇండియన్ సొసైటీ కంప్లీట్ అయిపోతుంది. ఫిబ్రవరి మార్చ్లో మనకు ఎకానమీ కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే కొత్త బడ్జెట్ రావాలి, ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన చాలా కంటెంట్ మారబోతుంది. సో అందుకని చెప్పేసి ప్రజెంట్గా పెండింగ్లో పెట్టిన. ఓకే, అది అందులో కూడా నేను కోర్స్ అనౌన్స్మెంట్ చేసినప్పుడు ఇండియన్ సొసైటీ 15 క్లాసులు, ఇండియన్ ఎకానమీ 45 క్లాసులు, అంటే ఇక్కడ 15 యూనిట్లు ఇంటూ 3, ఒక్కొక్కటి 3 క్లాస్ ఒక యూనిట్కి, ఇక్కడ 5 యూనిట్లు ఇంటూ 3 అంటే 15 క్లాసులు, ఈ విధంగా ప్లాన్ చేసిన. కానీ ఇప్పుడు దాదాపుగా ఇండియన్ సొసైటీలోని ఇప్పటికే 23 క్లాసెస్ చెప్పిన, ఇంకొక 22 క్లాసెస్ ప్లాన్లో ఉన్నాయి. అంటే 3 రెట్లు పెంచిన, సబ్జెక్ట్ అనేది 3 రెట్లు పెంచిన, ఇది గమనించాలి. నెక్స్ట్ ఇండియన్ ఎకానమీ కూడా ఇంకొక 45 క్లాసెస్ వచ్చే అవకాశం ఉంది. ఇది డబుల్ 2 times పెంచడం జరిగింది. సో మీకు టైం దొరికింది కాబట్టి నేను కంటెంట్ పెంచిన, అందుకే క్లాసెస్ కొంత ఎక్కువ టైం తీసుకుంటున్నా, అది గమనించాలి. లేదు ఫాస్ట్గా కంప్లీట్ చేయండి అని అంటే యాజ్ పర్ ప్రీవియస్ షెడ్యూల్ అలా కూడా చేయడానికి ఐఎమ్ రెడీ. బట్ మీరే లాస్ అవుతారు. లాస్ మీన్స్ కొంత ఫాస్ట్గా చెప్పే ప్రయత్నం చేస్తే కంటెంట్ కూడా తక్కువ అందుతుంది. సో యాక్చువల్లీ టైం ఉంది కాబట్టి ప్రశాంతంగా చదువుకోండి, నేను కూడా మంచి కంటెంట్ ఇస్తాను. ఇది. ఇక ఇతర క్లాసెస్, అంటే చిన్న సబ్జెక్ట్స్, ముఖ్యంగా ఈ జాగ్రఫీ, సైన్స్ లాంటి సబ్జెక్ట్స్ ఏంటంటే వెయిటేజ్ తక్కువ కానీ లెంత్ ఎక్కువ, అందుకే వాటిని నోట్స్ మాత్రమే ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా. ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ కరెంట్ ఇవి సైన్స్ అండ్ టెక్నాలజీ, వాటిని క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ విత్ క్లాసెస్ అండ్ నోట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అన్నీ వితిన్ 2-3 monthsలో ఒక్కొక్కటిగా వస్తాయి. డోంట్ వరీ అబౌట్ క్లాసెస్. అండ్ పొంగల్ ఆఫర్ అంటే ఈ సంక్రాంతికి సంబంధించి మీకు సంక్రాంతి ఆఫర్స్ కూడా స్టార్ట్ చేసిన, కూపన్ కోడ్ యాక్టివేట్ చేసిన, ఏ కోర్స్ తీసుకున్నా ఎక్సెప్ట్ కరెంట్ అఫైర్స్, ఎక్సెప్ట్ 2024 డైలీ కరెంట్ అఫైర్స్ కాకుండా, 2024 డైలీ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ కాకుండా ఎక్సెప్ట్ ఏది తీసుకున్నా కూడా 80% డిస్కౌంట్ ఉంటుంది. దీనికి ఒక్కదానికి 40% మాత్రమే ఉంటుంది యాప్లో. ఓకే, సో ఇవి పూర్తి వివరాలు, అన్నిటిపైన క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా మిస్ అయ్యి ఉంటే, ఇంకా ఏమైనా డౌట్స్ మళ్ళీ నాకు వస్తే, అంటే మీరు పంపిన డౌట్స్ ఉంటే వితిన్ వీక్ మళ్ళీ ఒక వారంలో మీకు డౌట్స్ క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాం. ఓకే, కంటెంట్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి బౌన్స్ బ్యాక్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.